కేసీఆర్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ఆడంబరంగా ఉందని, తెలంగాణ ప్రజాస్ఫూర్తి లోపించిందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు ఇందులో కనిపించడం లేదు. ఆమెను ఎవరో ఒక వ్యక్తిగా రూపొందించారు. అందుకే కొన్ని మార్పులు చేస్తాం. ప్రజల అభిప్రాయాలు, ఉద్యమకారుల సూచనలు, ఆలోచనలకు తగ్గట్టు విగ్రహంలో, రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు ఉంటాయని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు చెప్పారు. విగ్రహంలో రాచరిక పోకడలు లేకుండా సగటు రాష్ట్ర అడవిబిడ్డ రూపురేఖలతో కొత్త విగ్రహాన్ని తయారు చేయిస్తామని సీఎం రేవంత్ అన్నారు. ప్రభుత్వం ఆ మాట అన్నదే ఆలస్యమన్నట్టు సోషల్ మీడియాలో కొత్త తెలంగాణ తల్లి బొమ్మలు అంటూ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. గాంధీ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహం ఫోటోలను కొందరు పోస్ట్ చేస్తూ కొత్త విగ్రహం ఇదే అంటున్నారు. ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహంలో రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది. తలపై కిరీటం, కుడి చేతిలో మొక్కజొన్న కంకులు, ఎడమ చేతిలో బతుకమ్మ ఉంటాయి. ఎర్ర పట్టుచీర, మెడ నిండా దగదగలాడే నగలు, వడ్డానంతో చాలా రిచ్గా ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ బొమ్మ ఉంది. రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో, గ్రామాల్లో ఈ విగ్రహాలనే ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల్లో రాచరికం, ఆడంబరాలు అతిగా ఉన్నాయని అప్పట్లో విమర్శలు వచ్చాయి. తెలంగాణ తల్లి సామాన్య మహిళ రూపంలో ఉండాలని, రాష్ట్ర ప్రజల చైతన్యం కనిపించాలని సూచనలు అందాయి. విగ్రహానికి రూపకల్పన చేసే సమయంలో చాలా చర్చ జరిగింది. తెలంగాణ తల్లి పేద స్త్రీగా ఎందుకుండాలని, రాష్ట్రం ధనిక రాష్ట్రమవుతుందని కేసీఆర్ వాదించారు. మొత్తానికి ఆయన పంతం నెగ్గింది. తాము అధికారంలోకి వస్తే విగ్రహాన్ని మారుస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. తమ ఆలోచనలకు తగ్గట్టు విగ్రహాన్ని తయారు చేయించింది. కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడున్న విగ్రహానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. పట్టు చీరకు బదులు జాతీయ పతాకంలోని 3 రంగుల చీరను పోసి కొంగును నడుముకు చుట్టుకొని ఉంటుంది. ఎడమ చేతిలో చెరుకుగడ ఉంటుంది. కుడి చేయి అభయహస్త భంగిమలో ఉంటుంది. మెడలో వెండి కంటే చేతుల్లో మట్టి గాజులు, కాళ్లకు వెండి కడియాలు ఉంటాయి. తెలంగాణ పల్లె తల్లి, కష్టజీవి, సామాన్యురాలు ఈమెలో కనిపిస్తారు. ఈ విగ్రహాన్నే కొత్త తెలంగాణ తల్లి విగ్రహంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విగ్రహంలో సోనియా గాంధీ పోలికలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. బొమ్మలోని అభయహస్తం కాంగ్రెస్ పార్టీ గుర్తు అని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విమర్శలను గట్టిగా తిప్పికొడుతున్నారు. 3 రంగులు ఎక్కడ కనిపించినా గులాబీలకు వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. అభయహస్తం దేవతా విగ్రహాల్లోనూ ఉంటుందని, మరి అవన్నీ కాంగ్రెస్ విగ్రహాలా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏ రూపంలో ఉన్నా రాష్ట్ర అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తే బాగుంటుందని, రాజకీయాలు వద్దని జనం అంటున్నారు.